సంవత్సరానికి అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశంగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము గారు దీన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి అట్టి విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ మండల స్థాయి అధికారులందరూ కూడా వివరిస్తారు. దీనిలో ముఖ్యంగా పిఎం కిసాన్ కింద లబ్ధి పొందిన లబ్ధిదారులు జరిగింది. ధర్మపురి అరవిందన్న గారికి, అరవిందన్న మన తాండాకి విశేష శుభ సందర్భంగా భారత్ మన ఏదైతే మోడీ గారు ప్రతి సంవత్సరం 2019 నుంచి 2024 నాటి వరకు సంవత్సరానికి 6,000 రూపాయల పిఎం కిసాన్ నిధుల కింద మన రైతులకు ఇచ్చినటువంటి బెనిఫిషియరీ ఏంటంటే మనకు ఏటా సంవత్సరానికి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు చొప్పున 3 దఫాలుగా మనకు అందిస్తూ మన రైతాంగం ఏ విధంగా మనం లబ్ధి పొందామనుకుంటే మనము యూరియా బీస్ సంబంధించిన పంటలకు యూజ్ చేసుకున్నాం. కాబట్టి మోడీ గారికి మనం ఇవ్వాలని మరోసారికి మనము కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ తండవాసులకు ఈ వికాస్ యాత్ర ప్రకారంగా మన అమరా తండవాసులకు అందరికీ శుభ విషయంగా తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. अब हमने गैस आया सर हम काय कोणे ई बात में केरी छु मस्त केरी छु ने आप क्या कोनी आ लेकिन आज गैस है तो बनी अब गैस आया सर 5 से गैस रेस करनी ना वायर याद करना మాకు సంఘం గురించి ఏం ఫ్రీగా వస్తలేదు సార్. మేము కూరగాయలు అమ్మదానికి పోతున్నాం నిజామాబాద్లో, మాకు కూర్చుండేని ఇస్తలేరు సార్. అమూల్యమైన వ్యక్తి, అండదండా ఉండే వ్యక్తి, సంకల్పంగా మనకు నిలబడి మన పేదరికాన్ని ముందుకు నడిపే వ్యక్తి శ్రీయుత గౌరవులైన ధర్మపురి అరవింద్ గారు మన తండాకు విచ్చేసినందుకు చాలా ఆనందతో, చాలా కృతజ్ఞతతో మన తండాకు విచ్చేసినందుకు చాలా సంకల్ప యాత్ర జోడులో మన పిఎం మన ఎంపీ అరవింద్ అన్న గారు వచ్చారు. నేను గత 3 సంవత్సరాల ముందు రవి కిరాణా షాప్ అని చిన్నది పెట్టుకున్నాను. ముద్రాలో 50,000 అది కూడా కంటిన్యూస్గా కట్టుకున్నాను. దాని తర్వాత ఇంకోసారి కూడా లేపుకున్నాను. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మోడీ స్కీమ్లు వాళ్ళు మన దగ్గర రాలేదు. ఇప్పుడు కొన్ని అనివార్య కారణంగా కానీ కొన్ని విభేదాల వల్ల కానీ మోడీ స్కీమ్ అనేది మా తండ్రి రాలేదు సార్. ఇది రావాలంటే మా మహిళలు, మా యూత్ అందరూ గట్టిగా చెప్పి, మరియు మహిళా సంఘ రాష్ట్రీయ అధ్యక్షుడు సీనియర్ నాయక్ కూడా మహిళలను వాళ్ళకు ప్రోత్సహిస్తూ చెప్పాలి. ఎందుకంటే బాధ్యత కూడా వాళ్ళదే కదా. మహిళలు వాళ్ళు గత 5-10కి వెళ్తారు, పొద్దుగల 3కి వెళ్ళి సాయంత్రం 4కి వస్తారు. రోడ్డు మీద కూర్చొని మరీ ఘోరంగా వ్యాపారం చేసి మహిళా సంఘాలు 4,000 నుంచి 6,000, 10,000 నుంచి 12,000 దాకా కడతారు సార్. ఎందుకంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంది. రోజుకు ఆదాయం వాళ్ళే తీసుకొస్తారు. మేము పొలం చూసుకుంటే వాళ్ళేమో సంఘాలు మహిళా సంఘాలు పట్టుకుంటారు. కట్టకపోతే ఇంకా ఫైన్ వస్తుందేమో భయం అని, ఇంకా జ్వరం వచ్చినా ఏమొచ్చినా పోవాల్సిందే మార్కెటింగ్. అందుకని మహిళా సంఘాల గురించి, మహిళల గురించి ముఖ్యంగా నోటిఫికేషన్ జారీ ఆలోచించాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్లో మార్కెట్లో వాళ్ళకు రోడ్డు మీద కూర్చోవడం కానీ, లేకపోతే వాళ్ళకు రోడ్డు మీద కూర్చుంటే మా షాప్ ముంగట కూర్చున్నాం, మాకు కొంచెం వేతనం ఇవ్వాలి, డబ్బులు ఇస్తేనే మేము కూర్చోబెడతాము అని అనడం చాలా ఘోరంగా ఆగిపోతున్నాయి. మాకు పొలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కొన్ని ఎకరాలు సపోజ్గా గుట్టల్లో ఉంది, నీళ్ళతోని మరియు సతమతం అవుతుంది వర్షాకాలంలో. కావున భూములు ముందుకు సాగాలి, దేశంలోనే బతకాలని కాదు. నరేంద్ర మోడీ ఉన్నదాకా మన స్కీములు జారీ ఉంటూనే ఉంటాయి. మనం కూడా
ముంగట సాగాలి. ఏదో ఒక చిన్న వ్యాపారం పెట్టుకోండి, ఏదో ఒక పని పెట్టుకోండి. అది ఆసరా తీసుకొని మనం బతుకుదాం, మన భారతదేశాన్ని ముందుకు అభివృద్ధి చేసుకుందాం. ఈ అవకాశం అందరూ స్వాగతం పలికి అన్నగారు మా తాండగచ్చిరు అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక చిన్న తాండని ఒక ఎంపీ పార్లమెంట్ ఎంపీగా ఉండి తాండని సెలెక్ట్ చేసి ఈ ప్రోగ్రాంకి వచ్చేసినందుకు మరొకసారి మా పాలక మండలి తాండ తరఫున ఎందుకంటే ఒక ఉమ్మడి కుటుంబంలో ప్రజల సేవ అనేది తెలుసుకునేవారు. మన నాన్నగారితో మేము కూడా కొన్ని పనుల విషయంలో పోయినాం సార్. మాకు ఒకటేసారి అప్పుడు మా నాన్న ఉండే సర్పంచ్, అప్పుడు మంత్రి గారు ఉండే సార్. ఒక చిన్న విషయంలో పోతే కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు చెప్పి పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే అవి చేసిన పనులు గుర్తుంటాయి కాబట్టి మర్చిపోలేం సార్. కాబట్టి వేదిక మీద ఉన్న అధికారులు, వేదికపై ఒకటి మాకు రైల్వే భూమంగా పొలాలన్నీ రైతులకు చాలా నష్టం ఉన్నాయి సార్. వర్షాకాలం వస్తే ఒక సంచి ఊరి ఎత్తుకొని కూడా పోలేని పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు మీకు ఇందాక లీటర్లు కూడా పెట్టాను సార్. అది ఆ రోడ్డుకు మాత్రం మీ ఎంపీ ఫండ్ నుంచా ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి ఏదో ఒకటి దాంట్లో మాత్రం సార్ ఇంపార్టెంట్. అది ప్రజలు పోయేటి మొత్తం పంట మనం రైతులు ఇంపార్టెంట్ సార్ మనం. కాబట్టి ఆ రోడ్ ఒకటి తూము రైల్వే అది తూము కూడా ఎన్నిసార్లు మేము అప్లికేషన్ ఇచ్చినా కూడా పట్టించలేరు సార్. ఆ తూము తెరిపిస్తే దగ్గర 50 ఎకరాలు పంట పండుతుంది సార్. ఆ తూము చేయంగా నీళ్ళు ఉంచుకొని కూడా మేము పడి భూమిలు విధంగా పెట్టుకున్నాం సార్. అది ఒకటి. ఈ రైలు చేయంగా మా తాండకు చాలా పెద్ద దెబ్బలు వచ్చినాయి సార్. రైలు వచ్చింది మంచిదే కానీ మాకు సౌకర్యం కరెక్ట్ లేక కాంట్రాక్టులు పని చేసుకొని వెళ్ళిపోయినారు సార్. లేని పరిస్థితులు ఉంది సార్. వేరే రోడ్ లేదు మాకు. అది ఆ బ్రిడ్జ్లో వాటర్ ఆగిపోయి సార్. మా తాండ వాళ్ళందరూ ఒకప్పుడు కట్టెలు మోసుకొని పోయారు సార్. ఇక్కడికి తాండకెళ్ళి నిజామాబాద్ పోయాం. మీరు ఇప్పుడు కూరగాయలు అమ్ముకుంటా మేము పోతున్నాం సార్. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే దాటలేని పరిస్థితి ఉన్నాం సార్. తాండ అంత ఘోరమైనది. అది ఇమీడియట్గా మీ కేంద్ర మంత్రి చెప్పి సార్ అది ఏ విధంగా బ్రిడ్జా మరి ఏదో ఒక రకంగా సార్ మనకు కల్పించండి సార్. అది ఇంకోటి సార్ ఇందాక చెప్పాను సార్, మార్కెట్లో పోతారు పోలీస్ వాళ్ళు. ఎన్నిసార్లు మేము లెటర్ కూడా పెట్టాం సార్ కమిషనర్కి, కూరగాయలు అమ్మేతారు పోతే. అయితే కమిషనర్ గారికి చెప్తే సార్ మా ఆడవాళ్ళు వాళ్ళు రోజు అమ్మి ఆట నడుపుతా సార్. సారే బాస్ నిజామాబాద్ కు బాస్ సారే సార్ చెప్తే జరగండి అన్నీ అయిపోతుంది. ఏ గారిని చెప్పి వేపిస్తాం సార్. అది ఫారెస్ట్ లో వస్తుంది సార్. ఫారెస్ట్ వాళ్ళు చేయాలి. ఈ జానికి కుంట ఒకటి సరే సార్ వేపిస్తా సార్. లేటర్ సరే సార్. ఇవి గరీబ్ మా తాండాలంటే సార్ మీకు తెలుసు సార్. అయితే తాండాల మా ఎస్టీ వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. కూడా మా మీ నాన్నగారు కూడా చేస్తుండే ఎంకరేజ్, మీరు కూడా చేస్తారు సార్. చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకు కూడా రేషన్ రేన్లు కూడా పెట్టే పథకం, కేంద్రం నుంచి వచ్చే పథకాలు కూడా మాకు అందరికీ చేరువెడుతున్నాయి సార్. ఈ పంటకు సంవత్సరంగా 6,000 రూపాయలు అవి కూడా వస్తున్నాయి సార్. ఉజాల కింద సిలిండర్ కూడా కలెక్షన్ మంచిగా సార్. మోడీగా తెలియదు తొందరగా తెలియదు. ఇప్పుడు మీరు ప్రతి విలేజ్లో పెడుతున్నారు కదా సార్, అందరికీ తెలుస్తున్నారు కదా సార్. ఇవి కూడా మేము కూడా ప్రతి కుటుంబానికి చేరే విధంగా కూడా మేము చేస్తాం సార్. మీ అనుమతితోటి కూడా ప్రతి ఏ స్కీమ్ అయినా కూడా మాకు చేరవేచ్చే ఏది ఉందో అది కూడా మేము ప్రతి కుటుంబాన్ని కూడా చేర్చి మేము ఈ స్కీమ్ ఏదైతే ఉందో సార్ మేము లభి పొందుతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం సార్. సేవలాల్ మహారాజ్ జయంతిని జాతీయ హాలిడేగా, నేషనల్ హాలిడేగా చేయమని ఆ జిమ్మేదారి తీసుకుంటే నేను కిషన్ నాయక్ గారు, ఉప సర్పంచ్ నర్సింగ్ గారు, LDM శ్రీనివాసరావు గారు वीडियो పెట్టినరా? తెలుగులో పెట్టినరా? आपको तेलुगु समझ में आता है या हिंदी? किसमें बात करूं मैं? तेलुगु में बात करूं, हिंदी में बात करूं? हिंदी में करूं? ठीक है, हिंदी में बात करता हूं. देख लिया ना, सब वीडियो देख लिए? हिंदी का देखे, तेलुगु का देखे? दोनों में देखे? अच्छी बात. अभी आपका जो सरपंच साहब बोले मेरे को कि आप लोग तरकारी उगाते इधर और निजामाबाद में बेचने नहीं दे रहे. मैं म्युनिसिपल कमिश्नर से अभी बात किया, वो बिल्कुल आपको बेचने देते बोले. उधर सरपंच साहब को मैं बोल रहा हूँ जाके मिलिए. मैं बोला उनको सरपंच साहब आके मिलते और आपका उधर जो तरकारी बेचने का आपका इरादा है वो बिल्कुल करेंगे. वो कमिश्नर साहब हेल्प करते और आप उधर तरकारी बेच सकते. మన తూమ్ గేటు ఆ రైల్వే ఆఫీసర్ కూడా మాట్లాడతాం. అది రోడ్ సంగతి కూడా ఎస్టిమేట్ వేసి ఇవ్వండి నాకు. ఎంపీ ఫండా, ఎమ్మెల్యే ఫండా, లేకపోతే ఇప్పుడు మీ రోడ్డు
గ్రామీణ సడక్ యోజన అంటే 6 కిలోమీటర్లు కావాలి, 3 కిలోమీటర్లే ఉంది. సో దానికి ఎట్లా చేస్తారు ప్లాన్ చేసి ఎస్టిమేట్ చేయించండి. నారాయణ హెల్ప్ చేస్తాడు మీకు. ఈ సర్పంచ్ సాబ్తో మాట్లాడుతూ ఉన్నా, 700 పైన ఓటర్స్ ఉన్నారు ఈడ. కిసాన్ సమ్మాన్ నిధి ఎందరికి ఉన్నదంటే దాదాపు అన్ని కుటుంబాలకు ఉన్నాయన్నారు. सबको मिल रहा है क्या? किसान सम्मान निधि मिल रहा है प्रधानमंत्री जी का? उज्ज्वला कनेक्शन भी पूरे घरों में दादा लगभग सभी घरों में है. और यहाँ पे देखिए आजकल एक्सीडेंट हो रहे, कोई गुजर जाते या किसी कारणवश नेचुरल डेथ होता या एक्सीडेंट होता या और किसी कारणवश होता. मेरा रिक्वेस्ट है सभी लोग, प्रधानमंत्री जी के 2 बीमा योजना है लाइफ इंश्योरेंस के. सुरक्षा बीमा योजना एक है और जीवन ज्योति बीमा योजना और एक है. आपको दोनों भी बीमाओं में आप मेंबरशिप करिए. एक के लिए सिर्फ 20 रुपए पेंची 20 रुपीस है. 20 रुपए सालाना, 20 रुपए, सिर्फ 20 रुपए दिए तो मौत हो गया घर में किसी का हो गया तो 2 लाख रुपए मिलेगा. और दूसरा बीमा योजना में भी 436 रुपए 436 रुपए सालाना. ये दोनों में आप बीमा में मेंबरशिप लीजिए, आपको 4 लाख रुपए का कवरेज मिलता सभी खानदान में सभी लोगों को. क्योंकि आजकल क्या कब हो रहा कैसे हो रहा किसी को कोई गारंटी नहीं है. तो रिक्वेस्ट है कि ये प्रधानमंत्री जी के जो भी बीमा योजना चला रहे उसमें सभी भर्ती होना. लड़की पैदा हुई तो सुकन्या समृद्धि योजना प्रधानमंत्री जी का, उसमें आप खाता खोलिए. आप नॉर्मल बैंक खाते में पैसे जमा करें तो 3% या 4% इंटरेस्ट मिलता. 4% भी मुश्किल से मिलता, 4% से कम नहीं मिलता सालाना. आपको सुकन्या समृद्धि योजना में 8.5% 8.5% बैंक इंटरेस्ट देगा और उस पर कोई इनकम टैक्स भी नहीं होगा. तो इसमें डबल फायदा है, डबल नहीं, इनकम टैक्स भी नहीं है, इसलिए आपको 10.5-11% दिए जैसा है. और आप लोग सब ग्रुप्स में है ना, IKP ग्रुप्स, आपको लोन्स मिल रहे सेंट्रल गवर्नमेंट से, प्रधानमंत्री जी से लोन्स मिल रहे आपको, तो उसका भी यूटिलाइजेशन करिए. ये देखिए यहाँ पे ड्रोन लगा है, इसका डिस्प्ले हुआ आपको इस प्रोग्राम के बाद इसको भी डिस्प्ले करते. यहाँ पे ज्यादा क्या उगाते? राइस, पैडी उगाते ना. तो ये पैडी जब उगाते फर्टिलाइजर यूरिया डालने के लिए, आजकल यूरिया बैग नहीं है, आजकल नैनो यूरिया है. थोड़ा आधा लीटर नैनो यूरिया पानी मिला के इसमें लगा के स्प्रे करना. एक एकड़ को 1-2 घंटे में काम खत्म. वो बस्ता खरीदने का जरूरत नहीं है, उसमें पैसे बच रहे. फिर 1 एकड़ में आपको काम करना तो 2-2 दिन का लेबर लगता, वो भी 1 घंटे 2 घंटे में इससे खत्म हो जाता. ये प्रधानमंत्री जी इसका नाम क्या लगाए पता है आपको? इसका नाम लगाए ड्रोन दीदी. ये ड्रोन दीदी आपके ग्रुप्स को मिलेगा. आपका ग्रुप ग्राम पंचायत के द्वारा किसानों को रेंट पे देगा. इसको 1 घंटे के 500 चार्ज. नया इनकम जनरेट करने के लिए, लेडीज को एम्पावर करने के लिए प्रधानमंत्री जी का नया योजना है ये. आप सब लोग को जनधन खाता है ना, 0 खाता सबको है ना. तो आपको जो उज्ज्वला कनेक्शन जिनको है वो सब्सिडी 350 रुपये आ जा रहा. सबको नहीं है सर, है वालों से है उज्ज्वला है. सो उज्ज्वला कनेक्शन से वालों को आया. तो जिनको उज्ज्वला नहीं है कनेक्शन, आप ले लीजिए. आज आप कोई भी स्कीम में भर्ती होना आज हो जा सकते.
बैंक अकाउंट नहीं है तो अभी खुल जाता बैंक अकाउंट। आपका आधार कार्ड अपडेट करिए और कुछ डिटेल्स चेंज हुआ वो भी अपडेट करिए। ये मोदी की गारंटी की गाड़ी है। ये गाड़ी देखे ना आप, ये सब स्कीम्स कोई लिमिट नहीं है, कितने भी लोग कितने भी स्कीम्स में भी मेंबरशिप ले सकते हैं, लिमिट नहीं है। गांव के सभी लोगों के लिए सभी स्कीम्स है। आप सब ये स्कीम्स का जो आपको मोदी जी का सरकार आपके तांडा को आया आज, तो आप इसका इस्तेमाल करिए। आप सब स्कीम्स के बारे में अफसरों को पूछिए। अब मेरे बाद ऑफिसर्स बात करेंगे, आपको एक्सप्लेन करेंगे, समझाएंगे आपको। उसके हिसाब से जिनको भी स्कीम में इंटरेस्ट है लीजिए, सब लोग मेंबरशिप लीजिए। और जनरल स्टोर పెట్టుకున్నాడట, మళ్ళీ 50,000 కట్టేసి 1,00,000 తీసుకున్నాడట మా మన్ముడు కిరాణా షాపు. అట్లా యువకులు వ్యాపారాలు పెట్టుకోవాలంటే లిమిట్ ఏం లేదు, ముద్రా లోన్లు అప్లై చేసుకోండి. ఇప్పుడు చిరు వ్యాపారాలు మీరు పోయి కూరగాయలు అమ్ముకుంటా అంటున్నారు. ఆడ కూరగాయలు అమ్ముకుంటేందుకు మీరు ఆడపోయి కింద సౌలత్ ఏర్పాటు చేసుకుంటారు, బండి పెట్టుకుంటారు, కింద పెట్టుకుంటారు కదా. దానికి మున్సిపల్ లైసెన్సు నా ఆఫీస్ హెల్ప్ చేస్తుంది. ఏమైనా చాలా తక్కువ ఫీజు ఉంటుంది సంవత్సరానికి. మిస్టర్ నారాయణ, తక్కువ ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టేది ఉంటే మున్సిపాలిటీ కట్టేసేయండి. మీకు స్వనిధి యోజన వస్తుంది. ఫస్ట్ 10,000 ఇస్తారు. ఓ అమ్మా, యోజన కింద చిరు వ్యాపారాల కోసం. అది మీరు వ్యాపారం చేసి వాపసు కడితే 25,000 ఇస్తారు. అది వాపసు కడితే 50,000 ఇస్తారు. ఆ టికెట్ ఒకటి, మీ చిన్న దుకాణం ఏదైతే ఉన్నదో బండి కానీ దుకాణం కానీ దాని ఫోటో ఒకటి, మీ ఆధార్ కార్డు ఉంటే చాలు. ఏం అవసరం లేదు. 10,000 ఇస్తారు. మీరు వ్యాపారం చేసుకొని 4 రూపాయలు సంపాదించుకొని వాపసు కట్టండి, 25,000 ఇస్తారు. మళ్ళీ వాపసు కడితే మళ్ళీ 50,000 ఇస్తాడు. అట్లా మీరు వ్యాపారం పెంచుకోవచ్చు. దాని తర్వాత ముద్రా లోన్లు తీసుకోవచ్చు. దాంట్లో లిమిట్ లేదు, 10 లక్షలు దాకా ఉన్నది. ఆ రకంగా కరెంట్ అయితే పోతున్నది. సర్పంచ్ సాబ్ చెప్పిండు, లేని వాళ్ళు కూడా నమోదు చేసుకోండి. ఇప్పుడు నమోదు చేసుకోండి. ఇంకోటి, కిసాన్ మాన్ధన్ యోజన, అటల్ పెన్షన్ యోజన రైతులకు కానీ ఇతర వృద్ధులకు కానీ 60 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు పెన్షన్లు వస్తాయి. దాంట్లో కూడా దయచేసి నమోదు చేసుకోండి. ఇట్లా అనేక స్కీమ్స్, ప్రధానమంత్రి మోడీ గారి స్కీమ్స్ అన్నిట్లా మీరందరూ నమోదు చేసుకోవాలా, మీరందరూ లబ్ధి పొందాలా అని మోడీ గారి వాహనాన్ని మన గ్రామానికి తాండాకు పంపించిండ్రు. మీ సర్పంచ్ సాబ్ మంచిగా యాక్టివ్ ఉన్నాడు. డౌట్లు ఉంటే ఇప్పుడు అందరూ సాయంత్రం దాకా ఆఫీసర్లు ఈయనే ఉంటారు. అందరి దగ్గర వండి అన్నీ కనుక్కోండి. ఆయుష్మాన్ భారత్ కార్డులు వచ్చినాయా? మెంబర్షిప్లు తీసుకున్నారా? कितने लोगों को आयुष्मान भारत तेरा हाथ उठाओ. హాస్పిటల్ పాలైతే ప్రైవేట్ హాస్పిటళ్ళు 25 హాస్పిటల్ దాకా నిజామాబాద్లో ఇలా నమోదై ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ ఎంత పెద్ద బీమార్ వచ్చినా మీరు హాస్పిటల్ షరీక్ అయితే 5 లక్షల రూపాయల బిల్లు దాకా నరేంద్ర మోడీ గారు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద కడతారు. మీరు అందరు లేని వాళ్ళు దయచేసి హెల్త్ నుంచి ఉన్నారా అండి? సో రిక్వైర్మెంట్ ఏంటండి ఉన్నదా? మీ అందరు నమోదు చేసుకోవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఆరోగ్య బీమా మీరు అందరు నమోదు చేసుకోండి. ప్రతి సంవత్సరం 5 లక్షల లబ్ధి. ఈ సంవత్సరం పెద్ద మనుషులు ఇంట్లో ఎవరైనా బీమార్ అయితే 5 లక్షల రూపాయల దాకా నరేంద్ర మోడీ ప్రభుత్వం కడుతుంది మీకోసం. ఈ 25 హాస్పిటల్ ఉన్నాయి మన నిజామాబాద్లో. అదే రకంగా వచ్చే సంవత్సరం మా అన్న ఇంకోళ్ళు బీమార్ అయినారనుకో మళ్ళీ 5 లక్షలు ఇస్తాడు. ఇది చాలా పెద్ద స్కీమ్ మోదీ గారిది. కేవలం ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, నమోదు చేసుకోండి అమ్మా. ఐసా కైసా నే సర్పంచ్ సాబ్ ఆయుష్మాన్ భారత్ అందరూ కొందరికి ఎందుకు ఓవలకైతే తెల్ల రేషన్ కార్డు అందరూ వేయించుకోండి. కాబట్టి అందరు నమోదు చేసుకోండి. దాని తర్వాత మీకు కార్డులు వస్తాయి. మెంబర్షిప్ అయితే ఇలా అయిపోతుంది మీకు. దయచేసి అన్ని చేసుకోండి అందరూ. ఇక ఇంటి కోసం
అందరికి చాలా మందికి ఇల్లు కావాలి. 10 సంవత్సరాలు వెయిట్ చేసి ఇల్లు రాలే. మనకు నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు కట్టుకునే వాళ్ళకి 2 లక్షల రూపాయలు సహాయం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఓళ్ళున్నా సరే వాళ్ళు హౌసింగ్ డిపార్ట్మెంట్ మీ అందరికి కట్టియాలా, కట్టించేటోళ్ళందరికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇది కూడా యాది పెట్టుకోండి. ఆవాస్ యోజనలో కూడా దయచేసి అందరూ నమోదు చేసుకోండి. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉంటే నాకు చెప్పండి. ఇవాళ రాలేదు ఈ కార్యక్రమానికి అనుకోండి, రేపు గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకో సర్పంచ్ సాబ్ దగ్గరకు పోతే జనవరి 26 దాకా ఈ స్కీమ్లల్లో నమోదు చేసుకోవచ్చు, మీ అప్లికేషన్లు ఇచ్చేయచ్చు. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయామా? కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల మీదనే. నీ పెన్షన్ లేకపోతే నువ్వు సపరేట్గా నా ఆఫీస్కి ఒక అప్లికేషన్ ఇ. సరేనామా? ఒక సంఘంకి 20 లక్షలు తీసుకోమని కానీ దాంట్లో మాకేం మాఫీ వాళ్ళ వడ్డీ వేస్తామంటున్నారు. అది మేము కట్టేది 20 లక్షలేమో నెలకు కట్టేయాలి. కానీ వాళ్ళు పాల వడ్డీ వేసేది ఇప్పటికి 7-8 సంవత్సరం అవుతుంది. మాకు ఎక్కువనే అవుతుంది. మా వడ్డీ వేస్తలేదు. మా మహిళలు అదే చెప్పమంటారు. వడ్డీ పడుతున్నది మీకు ఎంత ఉంటుంది సార్? అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. నేను మాకు సహకారంగా పనిచేస్తాను. ఈ గ్రామంలో మొత్తం మనకు చిన్న సంఘాలు 20 చిన్న సంఘాలు ఉన్నాయి సార్. 20 చిన్న సంఘాలకు గాను గత సంవత్సరం 17 సంఘాలకు ఒక్కొక్కటి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం మరి 14 సంఘాలకు 8,50,000 ఇవ్వడం జరిగింది. మన ప్రతి సంఘానికి 1,00,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ ఇచ్చిన సంఘాలకు మరి ఎలాంటి ఆధారం లేకుండా మరి వేరే కాపులో కానీ ఏ లోన్ అన్నా కానీ కుదోబెట్టుకొని ఇస్తారు. మన మహిళా సంఘాలకు కానీ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇలాంటి పూచికత్తు లేకుండా కేవలం మహిళలను చూసే అప్ టు 1,00,000 నుంచి 20 లక్షల వరకు 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చిన లోన్లలో మరి ఇప్పుడు సార్ మహిళలు అన్నట్టు మరి అప్ టు 5 లక్షల వరకు వడ్డీ రాయితీ మన సెంట్రల్ గవర్నమెంట్ 7% ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు ఇచ్చే వడ్డీ 12% బ్యాంకులు ఇస్తున్నాయి సార్. వడ్డీ ఒక సంఘానికి వడ్డీ 12% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన 12%లో అప్ టు 5 లక్షల వరకు 7% రాయితీని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 3 నెలలకు 2 నుంచి 3 నెలల వరకు వారి లోన్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సార్. అయితే అంటే 5% కడుతుండ్రా వీళ్ళు? కడుతున్నారు సార్. తర్వాత 7% సబ్సిడీ వస్తుందా? సార్ వస్తుంది. వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. 12% కడుతున్నారు, 7 వాపస్ వస్తుంది కదా. అంటే ఎప్పుడు దాకా రాలి? 7% సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్. టోటల్ అమౌంట్ లోన్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంటే బ్యాంకుల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పిస్తున్నది. సో సబ్సిడీ 7% సెంట్రల్ గవర్నమెంట్ అప్ టు 5 lakhs ఇస్తున్నది. నాకు చెప్పండి, క్లారిటీతో చెప్పండి. మీకు ఇచ్చే మనం మీరు చిన్న బయట లోన్ తీసుకుంటేనే మీరు మీ భర్త అందరు తాకట్టు పెట్టినా కూడా మీకు 1,50,000 కంటే ఎక్కువ ఇవ్వరు. అదే మన ప్రభుత్వం ఏం చేసింది, మహిళా సంఘాలు అందరూ కూడా సంఘటితంగా ఉంటారు. తీసుకున్న రుణాలు అన్నీ కూడా సక్రమంగా రీపేమెంట్ చేస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఉండాలనే ఉద్దేశంతోనే మీ మీద నమ్మకంతో మరి 1,00,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఇచ్చిన లోన్లలో కూడా మరి తిరిగి మీకు వడ్డీ భారం అయితే ఉద్దేశంతో చిన్న వాళ్ళు ఎవరు మన తక్కువ లోన్లు ఎప్పుడు తీసుకుంటామో మన అందరూ మహిళలందరూ కూడా చిన్న లోన్తో స్టార్ట్ చేసినాం కాబట్టి వారికి భారం కావద్దనే ఉద్దేశంతో 7% రాయితీని మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల వరకు 7% రాయితీని సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 5% రాయితీ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి 2 సంవత్సరాలు 3-4 సంవత్సరాలకు ఒకసారి తిరిగి అది రీఎంబర్స్మెంట్ మరి ప్రభుత్వం ఎప్పుడు ఇస్తే అప్పుడు మీ లోన్ ఖాతాలకు మీ ఎస్బీ ఖాతాలకు జమ చేయడం జరుగుతుందమ్మా. ఆల్రెడీ మన గ్రామంలో ఒక 38 లక్షలు మీ ఖాతాలలో జమ చేయడం జరిగింది. సో మిగతాది మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ప్రతి 3 నెలలకు ఒకసారి ఆల్రెడీ ఖాతాలో పడుతున్నది. మీ లోన్ ఖాతాలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మేనేజర్ వాడు ఇక్కడే ఉన్నాడు, సార్ కూడా మీరు డౌట్ కూడా అడగచ్చు అమ్మా, ఎలాంటి సంశయం లేదు. అదేవిధంగా మరి ఇంకో స్కీమ్ ఉందమ్మా అమ్మా. డౌట్ ఉంటే మొత్తం సార్ మాట్లాడినాక మళ్ళీ అడుగుంది. సో మన పిఎంఎఫ్ఈ స్కీమ్ ఒకటి ఉందమ్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అమ్మా.
సో ఎవరన్నా సరే మనం తినే సంబంధించిన ఆహారం సంబంధించిన ఏదైనా పని చేసుకోవాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకోవాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే పిండి గిండ్రి అమ్మ పిండి గిండ్రి, కారం గిండ్రి, పసుపు గిండ్రి ఎలాంటి పెట్టుకోవాలంటే కూడా అప్ టు 10 లక్షల వరకు అమ్మ 10 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఈ చూసుకున్న లోన్లలో 30% సబ్సిడీ ఉంటుందమ్మా. ఇది మన గ్రూప్ కూడా కాదు, ఇండివిజువల్ పిండి గిండి కానీ, పసుపు గిండి కానీ, కారం గిండి కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఇది 10 లక్షల వరకు అమ్మ లోన్లు మీరు వ్యక్తిగతంగా ఒక్క సభ్యురానికి ఇవ్వచ్చు. మీరు ఓన్లీ కూరగాయలు చూస్తున్నారమ్మా, ఇవన్నీ పెట్టుకుంటే కూడా మీకే లాభం. అదేవిధంగా మీ ఎక్కడైతే అవసరం ఉందో అమరావతి ఇవ్వడం జరిగిందమ్మా, రెండు గింజలు ఇవ్వడం జరిగింది. సో 1,50,000 లక్షల దాకా ఇస్తున్నది. ఏమీ సెక్యూరిటీ లేకుండా, ఏం పూచి లేకుండా, ఏమంటారు సెక్యూరిటీని, జమానత్ లేకుండా. వినండమ్మా, వినండి. బ్యాంకు నుంచి ఇప్పిస్తున్నది మీకు లోను. బ్యాంకు 12% వడ్డీ రేటు బ్యాంకు మీ దగ్గర తీసుకుంటుంది. మీరు ₹1,00,000 తీసుకున్నారు అనుకోండి, సంవత్సరానికి 12,000 బ్యాంకుకి వడ్డీ కట్టాలి. ఆ వడ్డీ 12,000ల 7,000 రూపాయలు మీ ఖాతాలల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తున్నది. అంటే మీ చేతికి 5,000 పడుతున్నది వడ్డీ. అట్లా 5 లక్షల దాకా 7% వడ్డీ కేంద్ర ప్రభుత్వం కడుతుంది మీకోసం. దానికంటే పైన మీకు లోన్ కావాలంటే బ్యాంకు ద్వారా తీసుకోవచ్చు, కానీ సబ్సిడీ ఏదైతే ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉందో 7%, అది 5 లక్షల వరకు కేంద్రం కడుతుంది. దానికంటే ఎక్కువ తీసుకున్న అమౌంట్కి మీరు కట్టాలి పైసలు. ఇది అంతేనా అండి? తీసుకుంటే 5 లక్షలకు 7% కేంద్రం కడుతుంది, మిగిలిన 5 లక్షలకు మొత్తం ఇంట్రెస్ట్ మీరే కట్టుకోవాలి. విన్నారామా? అది పెంచమని అడుగుదాం, కొంచెం కేంద్రాన్ని అడుగుదామా? అడుగుదాం. अभी स्टेट गवर्नमेंट का है, आपका जो बाकी का प्रोग्राम पूरे मोदी जी के गवर्नमेंट के है. इसके हिसाब से आप करिए. श्रीनिधि स्कीम भी अप्लाई करें तो वापस पैसे आते करके साहब बोल रहे हैं. ठीक है? మండల్ ఆర్మూర్ నియోజకవర్గంలో ఇక్కడ రావడం జరిగింది. కేంద్ర పథకాలు తాండాలకు కూడా, పెద్ద గ్రామాలే కాకుండా చిన్న చిన్న గ్రామాలకు కూడా తీసుకెళ్లే బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇక్కడ తాండాలలో మేము ఇవాళ అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ చాలా మటుకు కిసాన్ సమ్మాన్ నిధి అందరి ఇళ్లలో దాదాపు ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్లు బాగానే ఉన్నాయి. వాళ్ళకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఆయుష్మాన్ భారత్ ఇవన్నిట్లో కూడా నమోదు చేసుకోవాల్సిందిగా మేము కోరినాము. సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఇట్లా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ కూడా అవగాహన కల్పించి ఇవాళ అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అదే రకంగా గ్రామానికి సంబంధించిన ఇతర సమస్యలు కూడా సర్పంచ్ గారు మా దృష్టికి తేవడం జరిగింది. ఇక్కడ చాలా మటుకు కూరగాయలు కూడా పండిస్తూ ఉంటారు. నిజామాబాద్ వెళ్ళి వాళ్ళు విక్రయించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్తే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మాట్లాడి అది వాళ్ళు అక్కడ పోయి విక్రయించుకోవడానికి అనుమతులు కూడా ఇప్పించడం జరిగింది.